ప్రభుత్వ విద్యను కూటమి సర్కార్ నిర్వీర్యం చేస్తోందంటూ కర్నూలులో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పాఠశాల విద్యార్థుల పేరెంట్స్ రాస్తారోకో నిర్వహించారు. నాణ్యమైన విద్యను అందిస్తామని చెప్తున్న కూటమి ప్రభుత్వం మాట తప్పుతోందని మండిపడ్డారు. ప్రభుత్వ స్కూళ్లలో ఉపాధ్యాయుల తొలగింపు, స్టూడెంట్స్ ని ఇతర పాఠశాలల్లో విలీనం చేయడం దారుణమని ఫైర్ అయ్యారు. కార్పొరేట్ స్కూళ్లకు రాష్ట్ర ప్రభుత్వం వత్తాసు పలుకుతోందని విమర్శించారు. తక్షణమే పాఠశాలకు సరైన సిబ్బందిని కేటాయించి పిల్లల భవిష్యత్తును కాపాడాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం అనుకోకుండా అందరి స్టాఫ్ను ఒక్కసారి తీసేయడం జరిగింది. కాబట్టి కింద పునాది అన్నది మాకు కావాలి సార్. బేస్ మట్టం లేదు. బేస్ మట్టంతో కొట్టేస్తే బేస్లో ఎంత బిల్డింగ్ నిలబడదు కదా సార్. చెట్టు బుడంతో సహా కొట్టేయడం జరిగింది. ఆ చెట్టు బుడాన్ని కాపాడి మళ్ళీ రూట్స్ రావడం కోసం మాకు కనీసం కొన్ని రూట్స్నన్నా కాపాడమని చెప్తున్నాం సార్. కొన్ని పాత స్టాఫ్ ఉంటే పిల్లల మనోభావాలు తెలుస్తాయి, పిల్లల యొక్క వ్యక్తిత్వం తెలుస్తుంది. హెచ్ఎం మేడం కూడా పిల్లలకు చాలా వరకు డెడికేటెడ్గా ఉన్నారు. కాబట్టి దయచేసి మాకు ఈ కొత్త స్టాఫ్లో ఎవరు శత్రువులు లేరు సార్. అలా అని పాత స్టాఫ్లో మా బంధువులు లేరు. విద్యా హక్కు, వైద్య హక్కుని సక్రమంగా నిర్వహించాలని ఎన్నో ఏర్పాట్లు చేస్తారు. దానికి అనుగుణంగా లాస్ట్ టైం కూడా జగన్ గారు కూడా ఎంత ఎన్విరాన్మెంట్ అంటే మనబడి, మన ఊరు ఇటువంటి ప్రోగ్రాంలు చేసి ఎంత మంచి ఎన్విరాన్మెంట్ ఇచ్చినా వ్యవస్థలో లోపం అనేది ఇది ఈ విధంగా బయటపడుతుందండి. అంటే షో పుటబుల్ లాగా అయిపోతున్నాయండి. మంచి ఎన్విరాన్మెంట్ ఇవ్వడము, ఎక్విప్మెంట్స్ ఇవ్వడము, మంచిగా అలాట్ చేయడం, ఇవన్నీ చేసినా కూడా దాన్ని వాడలేని స్టేజ్కి, దాన్ని ఉపయోగించుకోలేని స్టేజ్కి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే విద్యా వ్యవస్థని ప్రైవేటీకరణ చేయడానికి ఇవన్నీ దారులు.